ఉస్మానియా యూనివర్సిటీ 19వ తారీఖున పర్యాటక దినోత్సవం. చూడండి ఏ విధంగా కమ్మ చీకటిలో మొత్తం బిల్డింగ్ మొత్తం చీకటిలో ఉంది. కేవలం ఆదివారమే ఈ యొక్క భవనానికి లైట్లు వేస్తారంట. కానీ ప్రస్తుతానికైతే ఇప్పుడు కమ్మ చీకటిలో యూనివర్సిటీ మనం చూడవచ్చు. చాలా ప్రశాంతమైన వాతావరణం. చాలామంది ఈ యొక్క సమ్మర్ ఎండాకాలంలో యూనివర్సిటీకి పచ్చదనం ఉంటుంది కాబట్టి వస్తారు. కానీ ప్రస్తుతానికైతే ఇక్కడ చీకటే ఉండదు. చూడండి ఈ యొక్క భవనానికి మొత్తం చీకటి ఏ విధంగా, కనీసం ఆ పైన కూడా ఒక లైట్ కూడా ఆన్ చేయలేదు. చూడండి కనీసం లైట్లు ఆన్ ఉంటే కూడా దోమలతో తప్పుకుంటారని. చాలామంది టూరిస్ట్ పర్యాటకులు ఇక్కడ వచ్చి ఆనందిస్తారు. చూడండి పచ్చదనం అనేది వాతావరణం ఎక్కున్నది. కానీ ప్రస్తుతానికైతే ఇక్కడ చీకటి రాజ్యం నడుస్తున్నది మనం చూస్తున్నాం. ఏ విధంగా చీకటిలో యూనివర్సిటీ అనేది చూడండి. కేవలం ఒకే ఒక లైట్ ఉన్నది మనం చూసేది. ఇంత పెద్ద ప్రాంగణంలో కేవలం ఒకే ఒక లైటు మనం చూసేది. చూడండి ఈ ప్రాంగణం గురించి మాట్లాడుతున్నాం. ఒకే ఒక లైట్లో ఉస్మానియా యూనివర్సిటీ. చాలామంది ఎండాకాలం ఉస్మానియా యూనివర్సిటీ పచ్చదనం చూడడానికి, ఆ యొక్క యూనివర్సిటీ ప్రాంగణంలో ఒడిలో కూకొని చూస్తే ఆ ఆనందం వేరేగా ఉంటుంది. కానీ ప్రస్తుతానికైతే ఇక్కడ చీకటి రాజ్యమే కనబడుతుంది. మనం చూస్తున్నాం కదా. మొత్తం చాలామంది పిల్లలతో వస్తారు. కానీ చీకటి పడటం వలన ఈ యొక్క దోమల బాధని తట్టుకోలేక ఈ యొక్క లైట్లో వచ్చి నించుంటున్నారు చాలామంది. చూడండి ఈ యొక్క విషయాన్ని ఉన్నతాధికారులు దృష్టిలో ఉంచుకొని కనీసం ఈ యొక్క భవనానికి మినిమం లైట్లను ఆన్ చేయాలని పర్యాటకులు కోరుతున్నారు. చూడండి ఇది కనబడేది కేవలం వాహనం లైట్లే. ఇది రియాజ్, HM న్యూస్, యూనివర్సిటీ, హైదరాబాద్.